కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటన నన్ను కలిచివేసింది. కలిచివేసిన మనసు నుంచి చలించిన హృదయంతో ఈ లఘు చిత్రం చేశాను. ఎందుకురా అన్నిసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నావు? ఒక్కసారి కట్ చేస్తే అర్థం కాదా నా పరిస్థితి ఏంటి అని? నా చుట్టాలందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఫోన్ లిఫ్ట్ చేయలేకనే కదా. నేను నీకు మెసేజ్ కూడా చేశాను, నువ్వు చూసావా అది? అదంతా వదిలేయ్. ఏంటి నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? చెప్పు శైలు, పిచ్చెక్కుతుంది ఇక్కడ. అవును ప్రేమ్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకో 2 డేస్లో నా ఎంగేజ్మెంట్. మరి నా సంగతి ఏంటి? మాట్లాడు, నా సంగతి ఏంటి? ప్రేమ్, ఆవేశపడకురా, నేను చెప్పేది విను ప్రేమ్. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి నీకు నువ్వుగా వచ్చావు. ప్రేమిస్తున్నా అన్నావు, నేను లేకుండా బ్రతకలేనన్నావు, నా వెంట పడ్డావు. నేను ప్రేమించా, నీకోసం ఎంతో చేశా. చేసే జాబ్ మీద ఫోకస్ చేయలేక కెరీర్ పాడు చేసుకున్నా. నీ సరదాలు తీర్చడానికి అప్పుల పాలయ్యా. మా అమ్మ నాన్న నా కోసం ఎంతో చేశారు. చేతికొచ్చిన కొడుకుని ఉద్యోగం చేస్తున్నా, 1 రూపాయి వాళ్ళకి సాయం చేయలేకపోయాను. నువ్వెన్ని చేసినా పర్లేదు, నా శైలునే కదా అనుకున్నాను. ఇప్పుడు నువ్వేమో ఇంకొకటి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. మరి నా సంగతి ఏంటి? ప్లీజ్ ప్రేమ్, నన్ను మర్చిపోరా. ఏంటి నిన్ను మర్చిపోవాలా? నిన్ను మర్చిపోవాలా? నువ్వు నన్ను మోసం చేసావు కదా. నువ్వు నన్ను మోసం చేసావు, నాకు తెలుసు. నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు అబద్ధం, నీ ప్రేమ అబద్ధం. నన్ను చంపేసాయి ప్రేమ్, నన్ను చంపేసాయి. నాకు బ్రతికే హక్కు లేదు, నన్ను చంపేసాయి. సారీ 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 శైలు, సారీ. నేనేం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు శైలు. శైలు ప్లీజ్, నాకు తెలుసు నా శైలు నన్ను మోసం చేయదు. తనకి నేనంటే పిచ్చి. చెప్పు శైలు, నువ్వు నన్ను మోసం చేయగలవా? నేను లేకుండా బ్రతకగలవా? చెప్పు శైలు. ఈ పెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేకుండా చేస్తున్నారు కదా. నాకు తెలుసు, ఇంట్లో మీ పెళ్ళి ఇష్టం లేకుండా చేస్తున్నారు కదా. ఏంటో ఈ సొసైటీ, అమ్మాయిల మనసులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. సరేరా, నువ్వేం బాధపడకు, నేనున్నాగా ఏదో ఒకటి చేస్తా. మనం ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను బాగా చూసుకుంటా, నీకే కష్టం రాడి. అలా కుదరదు ప్రేమ్. ఎందుకు? అర్థమైంది. నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిపోతే నేను లేచిపోయింది అంట. లేదు, నా శైలిని తన్నా అలా తప్పుగా అంటానికి వీల్లేదు. ఒక పని చేద్దాం, స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్దాం, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్దాం. మన ఫొటోస్ వీడియోస్ చూపిద్దాం, వాళ్ళు ఒప్పుకుంటారు. ఏమంటావు? చెప్పు చెప్పు శైలు, చెప్పు శైలు, చెప్పు శైలు. ప్రేమ్, ఇంటి నిండా చుట్టాలున్నారు. నా పెళ్లి కోసం మా నాన్న చాలా అప్పులు చేశాడు ప్రేమ్. నువ్వు ఇలాంటిది చేస్తే మా పరువు పోతుంది ప్రేమ్. మా అమ్మ నాన్న ఊరేసుకొని చనిపోతారు ప్రేమ్. మీ అమ్మ నాన్న ఊరేసుకొని చచ్చిపోతారు? నేనెంత పిచ్చోడి శైలు. నువ్వు మీ అమ్మ నాన్న గురించి ఆలోచించినట్టు నేను కూడా మా అమ్మ నాన్న గురించి ఆలోచించుంటే ఎంత బాగుండేది. నువ్వు లేకుండా నీ బ్రతకలేనురా. ఒక పని చేస్తా, నేనే చచ్చిపోతా. మీ అమ్మ నాన్నకి ఏదైనా అయితే తట్టుకోలేవు, కానీ నాకేదైనా అయితే పర్లేదు కదా. నేనే చచ్చిపోతా. నీకేదన్నా అయితే నేను ఎలా తట్టుకోగలను ప్రేమ్?
నేనంత దుర్మార్గురాలనా చెప్పు? నన్ను వదిలి వెళ్ళకు శైలు. ఏంటి ఒళ్ళు ఇంత వేడిగా ఉందేంటి? ఫీవర్ వచ్చిందా నీకు? చూడు ఒళ్ళు ఎంత కాలిపోతుందో. నువ్వేమైనా తిన్నావా లేదా? నాకు ఇదంతా వద్దు, నాకు నువ్వు కావాలరా. ప్లీజ్, నువ్వు లేకుండా చచ్చిపోతాను. నన్ను వదిలి వెళ్ళకు శైలు, ప్లీజ్. నువ్వేం తినలేదు అనుకుంటా. అసలేం తినట్లేదు కదా నువ్వు? వద్దు, తినరా. నాకు వద్దు శైలు, ముద్ద దిగట్లేదు శైలు. కొంచెం తినురా. నాకు వద్దు శైలు. శైలు, నన్ను వదిలి వెళ్ళకు శైలు. ఈ సమస్య నా వల్లే కాబట్టి దీనికి పరిష్కారం కూడా నేనే చెప్తాను. తిను. నన్ను వదలకు శైలు, ప్లీజ్. తిను ప్లీజ్. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను శైలు. నాకు తెలుసు ప్రేమ్, నిజమే. నాకు నేనుగా నేనే నీ లైఫ్లోకి వచ్చాను. నిన్ను ప్రేమిస్తున్నట్టు నీ వెంట పడ్డాను. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయపడి నువ్వు నేను ఎదురుగా వస్తుంటే కూడా భయపడి పారిపోయేవాడివి. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకొని ధైర్యంగా వచ్చి నువ్వు నాతో మాట్లాడడానికి నీకు 6 నెలలు టైం పట్టింది. పొరపాటుగా నా చేయి తగిలితే సారీ అని దూరం జరిగే నీ పెరుగుతనం, నా కోపం లేకపోయినా కోపంగా నటించినప్పుడు నువ్వు పడే భయం, నువ్వు నాకు చాలా స్పెషల్ రా. నాకు తెలుసురా, నువ్వు నా కోసం నీ లైఫ్లో ఎన్నో కోల్పోయావు. అయినా మనం కోరుకున్న ప్రేమ కథలు అన్నీ సుఖాంతం అవ్వవు కదరా. నన్నంతలో ప్రేమించిన నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను ప్రేమ్. నిన్ను కండిషన్లో వదిలేసి నేను ప్రశాంతంగా సుఖంగా ఉండగలనా? నేను లేకుండా బ్రతకలేను అన్నావు కదా. అలాంటప్పుడు నువ్వు బ్రతకడం ఎందుకు చెప్పు? చచ్చిపో నాన్నా, చచ్చిపో ప్రేమ్, చచ్చిపో. చూడు, నీకు ఇష్టమైన డ్రెస్ కూడా పాడిపోయింది. అయ్యో, బ్లడ్ అంతా పడిపోయింది డ్రెస్ మీద. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. എന്തോന്നാണ് ചലഞ്ച്? അത് പിന്നെ അത് ജയിക്കുന്ന ആള് പറഞ്ഞ അപ്പൊ ഇതെന്തോന്നാണ് കളി? എന്തോന്നാണ് പറ, റെക്കോർഡ് ചെയ്യാണ് പറ.